హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక బెస్ట్ రెసిపీ, బెస్ట్ టిప్స్తో మీ ముందుకు వచ్చాను. అది రవ్వ లడ్డు. చాలా సింపుల్గా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎక్కువ టేస్టీతో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక కడాయిలో 2-3 స్పూన్ల వరకు నెయ్యి తీసుకొని ఇలా జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించి పక్కకు తీసుకోవాలి. అదే బాండీలో ఇక్కడ నేను రవ్వ లడ్డుకు 1 కేజీ వరకు సూజీ రవ్వ తీసుకున్నాను. అదేనండి, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అని కూడా అంటాం కదా, ఆ రవ్వను 1 కేజీ వరకు తీసుకున్నాను. ఈ రవ్వ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని బాగా కలుపుకోవాలి. మనకు ఈ రవ్వ అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి లైట్గా టర్న్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కేజీ కొబ్బరి పొడి వేసాను. ఇది మనకు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. రవ్వ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ కొబ్బరి పొడి వేసుకొని దీన్ని కూడా 2 కలిపి మరి ఒక 10 నిమిషాలు బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె కొబ్బరి తురుమును వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ మరి ఒక 5 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇది కనీసం అంటే మనకు 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు పడుతుంది రవ్వ వేయించుకోవటం. ఓపికతో లో ఫ్లేమ్లో బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు కేజీ పంచదారని ఇందులో వేస్తున్నాను. కేజీ రవ్వకి కేజీ పంచదార సరిపోతుంది. లేదంటే ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే కేజీన్నర కూడా వేసుకోవచ్చు. ఈ పంచదార అంతా కూడా ఈ రవ్వలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా పంచదార అంతా కూడా రవ్వలో బాగా కలిసిపోయాక కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా పోస్తూ కలపాలి. పాలు కొద్ది కొద్దిగా పోసుకోవటం వల్ల మనకు లడ్డు చుట్టుకోవడానికి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్ది కొద్దిగా పాలు కలుపుకుంటూ ఇలా రవ్వని కలుపుకోవాలి. ఈ రవ్వలో పాలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే దీంట్లో పంచదార అనేది మెల్ట్ అవుతుంది. అలాగే మనకు టేస్టీగా లడ్డూలు మరిన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్షాలు వేసుకొని మరి ఒక 2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వేడి మీదనే లడ్డూలు చుట్టుకుంటే త్వరగా అయిపోతుంది. చల్లారిన తర్వాత అయితే మనకు షుగర్ మెల్ట్ అయింది కదా, కొంచెం గట్టి పడుతుంది. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే వేడి మీద లడ్డు చుట్టుకుంటే బాగా సరిపోతుంది. ఇలా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. చెప్పడం కాదండి, మీరు చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ సింబల్ ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.